నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు. ఫ్రెండ్స్, దుబాయ్లో ట్రాఫిక్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి, ఇంకా ట్రాఫిక్ ఫైన్లు అనేవి ఎంత భారీ మొత్తంలో విధిస్తారో ఈ ఒక్క కేసు చూసే మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియాకు చెందిన ఒక మహిళ దుబాయ్ ఎలయన్స్ సిటీలో రెడ్ సిగ్నల్ జంప్ చేసి ఎదురుగా వచ్చే కారును ఢీకొట్టింది. ఈ ఢీకొట్టడం తర్వాత ఆ కారు పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇంకా డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. ఇంకా మానసిక వేదనకు గురికావడం జరిగింది. తర్వాత ఈ కేసు దుబాయ్ కోర్టులోకి వెళ్ళగా దుబాయ్ కోర్టు ఈమెకు ఏకంగా 20,000 దిరమ్లు జరిమానాగా విధించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర 5 లక్షల రూపాయలు. ఇంకా కోర్టు తీర్పునిస్తూ తీర్పు సమయంలో ఇలా ఎవరైతే తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడతారో అలాంటి వారు కారు రిపేర్కి అయ్యే ఖర్చులే కాకుండా డ్రైవర్ భయాందోళనకు అలాగే మానసిక వేదనకు కూడా పరిహారం చెల్లించాలని సంచలన తీర్పిచ్చింది. దీన్ని బట్టి చూస్తే మనకు దుబాయ్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తారో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దుబాయ్లో ఉన్న మన ప్రవాసులు డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. దుబాయ్ రూల్స్ను పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. గల్ఫ్లో పనిచేస్తున్న మన ప్రవాసులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గల్ఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.